హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీ పద్మావికే. ఈరోజు మార్నింగ్ అయితే ఒక మంచి పని మీద అయితే బయటకు అయితే వెళ్తున్నాను. అది అవుద్ది, సక్సెస్ అది అవ్వాల్సిందే. ఎందుకనంటే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అని నేనైతే అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీకు తెలిసి ఉండొచ్చు, కానీ తెలిసినా కూడా ఎందుకు లేనైతే అస్సలు అనుకోవద్దు. ఎందుకనంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫైనలీ నేనైతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 8 to 9 కల్లా పనంతా ముగించుకొని కిందకైతే వచ్చాను అనమాట షాప్కి. ఈరోజు షాప్ పని అయితే ఏం పెట్టుకోలేదు, క్లీనింగ్ కానీ ఏది కూడా ఈరోజు క్లోజ్ అనమాట. ఇంకా బయటకు వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేను మొన్న తెచ్చిన చెట్లు బయట అయితే పెట్టేసుకున్నాను. బండి మీద వెళ్దాం అనుకున్నాను కానీ లాంగ్ డ్రైవ్ కదా, ఇంకా వద్దులే. 1 అవర్ మీద ఒక 20 minutes ఈజీగా పడుతుంది కాబట్టి ఎందుకులే అనేసి అయితే ఇంకా ఆటో బుక్ చేస్తే ఆటోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ టైంలో కొద్దిగా ట్రాఫిక్ తక్కువనే ఉంది కానీ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి. 2-3 ఫ్లైఓవర్స్ ఎక్కాలి దిగాలి. బట్ నెక్స్ట్ టైం చూద్దాంలే బండి మీద వెళ్ళడం అనేసి అయితే ఇంకా నేనైతే ఆటోలో అయితే వెళ్తున్నాను. చూసారు కదా, ట్రాఫిక్ ఇప్పుడైతే తక్కువనే ఉంది. మనం ఎంత సేఫ్ సైడ్గా వెళ్ళినా కూడా వెనకొచ్చేవాడు కూడా అంతే సేఫ్గా వస్తే బాగుంటుంది. కానీ లేదు, మనల్ని ఓవర్టేక్ చేయాలని చాలా స్పీడ్గా వచ్చి ఆడన్నా పడతాడు, మనల్నన్నా పడేస్తాడు. సో ఇదనమాట. ఇంకా ఫైనలీ వెళ్ళాల్సిన చోటుకైతే వచ్చేసామన్నమాట. అందరైతే ఉన్నారు. కొన్ని గ్రూప్స్ అయితే వచ్చాయన్నమాట. నేను ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. మహిళా సంఘం గ్రూప్లో నేను ఉన్నానన్నమాట. చాలా మంచి స్కీమ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. అండ్ మంచి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం సంథింగ్ ఉన్నాయన్నమాట. నాకైతే నచ్చింది. ఎందుకంటే నేనేం ఎంత సంపాదించినా ఇలాంటి దాంట్లో ఒక దాంట్లో ఉండాలి అనిపించింది. మన లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కొన్ని కట్టుకోవడంలో మంచి హెల్ప్ఫుల్ అనిపించింది. ఇంకా అందరిని అయితే నేను వీడియో కవర్ చేశాను. అక్కడ ఎవరు కూడా మనల్ని వీడియో తీయరు. సో అక్కడ ముందు కూర్చున్న సిస్టర్ అయితే తనే ఈ గ్రూప్కి 3-4 గ్రూప్లకి తనే అవన్నీ రాస్తూ చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంతమంది మా గ్రూప్లో రాలేదు. కొన్ని ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఇది మాకు ఆల్రెడీ మహిళా సంఘంలో మేము లోన్ తీసుకున్నాము, మంచిగా కడుతున్నాం అని చెప్పేసి అయితే మాకు మంచి లోన్ అయితే వచ్చింది. ఇంకా ఇదైతే శ్రీనిధి లోన్ అనమాట. శ్రీనిధి లోను మా 10 మందిలో మేము 9 members తీసుకోవడానికి అయితే డిసైడ్ అయ్యాము. ఒకరు వద్దని డ్రాప్ అయిపోయారు. సో అయినా సరే గ్రూప్ లీడర్స్ అయితే ఉండాలి అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా సార్ కూడా రావాలి, ఇవన్నీ రాయడం కానీ లేకపోతే ఫొటోస్ తీసుకోవడం, మన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాము. చాలా టైం పట్టింది యాక్చువల్లీ. మార్నింగ్ నేను 10 o'clock అలా వెళ్ళినప్పుడు ఈవినింగ్ నైట్ ఇంటికి రావడానికి అయితే 7:38 అయిందనమాట మొత్తానికి ఇల్లు చేరుకోవడానికి. సో ఇంకా అలా తిరుగుదాం, బోర్ కొడుతుంది అనేసి అయితే బయటకు కూడా వెళ్ళాము. ఎండ చాలా ఉంది. ఇంకా కొన్ని చోట్ల వాష్రూమ్స్ అవన్నీ కూడా కన్వీనియంట్గా ఉన్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళు అలా వెళ్ళారు. ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. వీడు చాలా కరెంట్ వైర్ అనమాట. వీడు ముట్టుకుంటే ముత్తుకుంటుండు, అందుకని వాడిని ఎవరు టచ్ చేయట్లేదు. ఇంకా సో ఇక అలా అయితే వీడియో అయితే కవర్ చేశాను. సార్ అయితే వచ్చాడనమాట. మా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కొద్దిగా తెలుసు అన్నట్టుగా దేనికి తీసుకుంటారు అని అడిగినప్పుడు అందరూ సగం ఆన్సర్ ఇస్తున్నారు. అప్పుడు నేనైతే అడిగాను అనమాట, సార్ ఎవరికి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, మీరు ఒకసారి మంచిగా డీటెయిల్గా చెప్తే మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది సార్, మీరు చెప్పండి అన్నప్పుడు అందరికి కూడా పిన్ టు పిన్ అయితే సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాది తక్కువ వడ్డీ ఇస్తున్నాం కాబట్టి మీకు నచ్చితే తీసుకోండి, లేదు అంటే వేరే బ్యాంక్లోనైనా తీసుకోవచ్చు. మీరందరూ మంచిగా కట్టుకోవాలి. ఇది స్లమ్ ఏరియా, ఎలా కడతారని మాకు కూడా భయంగా ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వర్క్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఇవ్వచ్చు అనిపించింది. ఇది మహిళలకు బాగుంటుంది అని చెప్పి అయితే అన్నారనమాట. సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగమన్నారు. మనలో మనం గులక్కోకుండా బ్యాంక్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నిజంగా నేను కొద్దిగా రికార్డ్ చేసుకున్నాను కానీ అది రికార్డ్ చేసుకోవడం వల్ల అంత పెద్ద లెంతీ అవుతుంది అనేసి అయితే ఇంకా నేను జస్ట్ అలా తనని కూడా చూపించాను అనమాట ఈ వీడియోలో. మీకు ఏంటి అనేది, ఏం చెప్తున్నాడు ఏంటి అనేది. ఇంకా పిల్ల తల్లులు కూడా వచ్చారు. పిల్లల్ని ఇంకా వాళ్ళు కొద్దిగా అల్లరి చేయడం ఇదంతా సంథింగ్ అయింది. ఒక 1.5 hour అయితే తనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంత తీసుకుంటే ఎన్ని మంత్స్ కట్టాలి ఏంటి అనేది. మీరు ఒకవేళ ఇలాంటి గ్రూప్లో ఉంటే కానీ అదే కంటిన్యూషన్ చేసుకోండి. ఎంత యూస్ఫుల్ ఉంటుందంటే ఇన్సూరెన్స్ రావచ్చు, లేకపోతే ప్రమాదవశాత్తు ఏమైనా అయినా కూడా ఫ్యామిలీకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇలా స్త్రీలకు మాత్రమే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని అయితే బాగా చెప్పండి. నాకు మంచిగా అర్థమైంది. ఇంకా మా అమ్మ వాళ్ళ గ్రూప్ అయితే అలా ఆగిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారనే తెలియదు. కాకపోతే ఖచ్చితంగా ఎంత కష్టం ఉన్నా
ఇక్కడ ఒక చిట్టి రాక్షసి ఉంది కదా, దీన్ని కూడా నేను కవర్ చేశాను. భలే ఆడుకుంటుంది. యాక్చువల్లీ నేను అమ్మాయే అనుకున్నాను, కానీ అమ్మాయి కాదు అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలేనంట. భలే ఆడుకుంటుంది ఆ ఉక్కపోతలో కూడా. ఇంకా దాంతో కొద్దిసేపు అయితే ఆడుకున్నాం అనమాట. ఇంకా సార్ మిగతా వాళ్ళ గ్రూప్స్కి డీటెయిల్స్ అవన్నీ అడగడం ఇదంతా ప్రాసెస్ ఉందనమాట. ఎంత లేదన్నా 1 డే పట్టింది. 1 డే కోసం మనము వచ్చే లోన్ను ఎందుకు మిస్ చేసుకోవాలనేసి అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులని పక్కన పెట్టి ఆ రోజు అయితే స్పెండ్ చేశారు అక్కడ. ఇంకా పిల్లలతో కొద్దిగా టైంపాస్ అయింది, బయట తిరగడం అలా అనమాట. కానీ మనం ఏదైనా డౌట్ ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళని అడిగినప్పుడు మన గ్రూప్ లీడర్ అనేది క్లియర్గా ఉంటుంది. మనలో మనం గునుక్కోకుండా ఇలా అడిగి తెలుసుకోవచ్చు అనిపించింది. ఇంకా ఆ సార్ వాళ్ళు అవన్నీ రాయడం చాలాసేపు అయింది కాబట్టి వాళ్ళు లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. బయట కొద్దిగా విలేజ్లో ఉంటుంది దమ్మాయిగూడ ఏరియా కాబట్టి ఇంకా నేనైతే అక్కడ పిల్లలు బాల్తో ఆడుకుంటుంటే వాళ్ళతో పాటు కొద్దిసేపు అయితే ఆడుకున్నాను. భలే అనిపించింది వాళ్ళతోటి ఒక చిన్న పిల్లల కొద్దిసేపు. నాకైతే ఇలా కాలక్షేపం చేయడం చాలా ఇష్టము. ఎక్కడైనా పిల్లలతో కలిసిపోవడం, ఆడుకోవడం. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఎప్పుడు ఉండే సమస్యలే మనకంటూ, సమస్యలు, బాధలు, టెన్షన్స్. అప్పుడప్పుడు ఇలా చిన్నపిల్లల కొద్దిసేపు ఆడుకోవడం కూడా ఒక మంచి థింక్ అనిపించింది. ఇంకా నేనైతే వాళ్ళకి నేను వేయడం, వాళ్ళు కొట్టడం చాలా మంచిగా అనిపించింది. ఇద్దరు భలే క్యూట్గా ఆడిరు చాలాసేపు. ఇంకా వాళ్ళతో ఆడిన తర్వాత ఇంకా సరేలేరా వెళ్తాను నేను అనేసి అయితే చెప్పాను అనమాట. సరే అక్క అన్నారు, నన్ను అక్క అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూసారు కదా ఎంత బాగా ఆడుతారో. బాల్లో కొద్దిగా గాలి తక్కువగా ఉంది, ఎందుకంటే పిల్లలు కదా ఎక్కువ తగులుతుందనేమో. సో ఇంకా వాళ్ళకైతే నేను బాల్ వేస్తూ అలా కొద్దిసేపు అయితే ఆడుకున్నాను. మా అక్క వాళ్ళ ఇల్లు అక్కడ దగ్గరే కాబట్టి ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను. మా గ్రూప్ వాళ్ళు ఏమన్నారంటే ఇక కొద్దిగా అలా బేకరీకి అలా వెళ్ళి కొద్దిగా ఏమైనా తినేసి వద్దామని అయితే ఒక ప్లాన్ పెట్టుకున్నారు. సరేలే మీరైతే వెళ్ళండి, నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వస్తాను, ఇక్కడ నుంచి ఒక 10 minutes అయితే అయిపోతుంది కదా అనేసి అయితే వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని పనులు ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు అని అయితే అనుకున్నాను. ఇలా పిల్లలతో అయితే కొద్దిసేపు ఒక 1 minute అలా ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. వాళ్ళందరూ నన్ను ఇంతగా చూస్తారు, ఎందుకంటే ఎప్పుడు ఆడే ఏజ్లో ఆడలేదు, ఇప్పుడైనా ఆడుకుంటే బెస్టే కదా, ఏముంది అనేసి అయితే అనిపించింది అనమాట. వెదర్ కూడా కూల్గా ఉంది. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు ఆడాను. ఇంకా ఆడొచ్చు, బట్ కాకపోతే ఇంకా సార్ వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తొందరగా అయిపోతుంది, మనం ఇంటికి రావడానికి కూడా లేట్ అవుతుంది అనేది అన్నారనమాట. ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వస్తానని చెప్పి వెళ్తున్నప్పుడు దారిలో మళ్ళీ ఇంకొక గలీలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. హాయ్ రా అంటే హాయ్ అక్క అన్నారు. ఇంకా వాళ్ళతో కూడా కొద్దిసేపు అలా మాట్లాడి అయితే వచ్చేసాను అనమాట. హాయ్ చెప్పండి అనగానే హాయ్ అయితే చెప్పారనమాట. ఏది ఏమైనా మనం ఇంట్లో ఉండే టెన్షన్స్ కొద్దిగా మర్చిపోవచ్చు, ఇలా రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది. ఫైనలీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసిన మీ అందరికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.